ఒకప్పటి మూసీ నదిని అలాగే మనం చూడగలుగుతామా? అప్పట్లో గోల్కొండ అనేది చుట్టూ గోడ ఉన్న నగరంగా ఉండేది. జనంతో బాగా కిక్కిరిసిపోయి అంటే ఇక్కడ సరిపోవడం లేదని కులీ కుతుబ్ షా అప్పుడు ఏం చేశాడంటే మూసీ పక్కన ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. అందులో భాగంగానే కొత్త నగరం హైదరాబాద్ వచ్చేసింది. ఇప్పటికీ మనం చూడొచ్చు మూసీ అలా పారుతూ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సాలార్జంగ్ మ్యూజియం అలా. అంటే అలాంటి కళ కండాడు కులీ కుతుబ్ షా. కానీ ఇప్పుడు ఏమైంది? మూసీ లోపలే చొచ్చుకుపోయి ఇప్పటికి కూడా ఈరోజు కూడా నార్సింగి దగ్గర పెద్ద పెద్ద భవనాలు బిల్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు, కడుతున్నారు. 2014కు ముందు ఉన్న గూగుల్ మ్యాప్ ఇప్పుడున్న గూగుల్ మ్యాప్ కనుక మనం చూసినట్లయితే స్పష్టంగా తేడా కనిపిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతంలో పెద్ద పెద్ద విల్లాలు, అపార్ట్మెంట్లు వెలిశాయి. అంటే ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే మళ్ళీ ఇప్పుడు ఈరోజు మూసీలో వరద ఉధృతి పెరుగుతుంది, మళ్ళీ మొత్తం పరేషాన్ అవ్వాల్సిందే. అసలు ఆదిత్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఒక రోడ్ ఎట్లా, ఇప్పుడు ఆదిత్య అనేది నార్సింగిలో అది మెయిన్ FTL లో ఉందన్నమాట. సో FTL బఫర్ జోన్ కవర్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు దాకా 6 కంప్లైంట్స్ పెట్టాం కానీ అది ఇంకా అట్లాగే ఉంది. మొన్న కూడా 30 ఆగస్ట్ నాడు మొత్తం అసలు ఆదిత్య లోపలికి మొత్తం నీళ్ళు అనమాట. ఎందుకంటే అదంతా మూసీ నది అది కాబట్టి వాళ్ళు లోపల ఉన్నాయని చెప్పి ఇంకొక నిర్ధారణ అయింది. అక్కడ మూసీ నదిని ఏం చేస్తారంటే సర్వీస్ రోడ్ దగ్గర, సర్వీస్ రోడ్ పేరిట ఒక రోడ్ వేసి నది మీద ఇప్పుడు బ్రిడ్జిలు వేస్తారండి. వీళ్ళు ఏం చేస్తారంటే అసలు రోడ్డు వేస్తారు. ఆ రోడ్డు ఏం చేస్తారంటే ఒక హాఫ్ ద నది మొత్తం సిమెంట్ తో కాంక్రీట్ చేసేసి మిగిలిన హాఫ్ లో ఏమో పైపులు వేశారు. అంటే నదిని కన్వర్ట్ చేశారు వీళ్ళు ఆ రకంగా. అందుకనే ఎప్పుడు కొంచెం ఫ్లడ్ వాటర్ రిలీజ్ చేయగానే ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ నుంచి ముందు సర్వీస్ రోడ్ మూసేస్తారు చూడండి. నార్సింగి సర్వీస్ రోడ్ క్లోజ్డ్ అంటారు. దిస్ ఈస్ ద రీజన్. అది అంత కిందికి కట్టేసి దాన్ని ఒక కల్వర్ట్ లాగా చేశారు, బ్రిడ్జ్ లాగా లేదు అది. దిస్ ఈస్ ద రీజన్ అండి. సో ఇట్లా దాన్ని రకరకాలుగా దాన్ని ధ్వంసం చేయడం అన్నమాట. దాన్ని ముక్కలు ముక్కలుగా రకరకాలుగా. నేను ఒకటే ప్రశ్న, ఒకసారి ఆయన వచ్చిండంటే ఆయన రిటైర్ అయ్యేదాకా పోడు కదా. ఆయన చాలా చాలా కరప్షన్ వస్తున్నది బ్యూరోక్రాట్ లెవెల్స్ లోనే, ఆఫీసర్స్ లెవెల్ని రోజు చూస్తున్నాం కదండి. ఆఫీసర్స్ పట్టుకున్నారు, వాళ్ళని పెట్టుకున్నారు, ఇరిగేషన్, రెవెన్యూ, తహసీల్దార్, అవి ఈయన ఇంజనీర్స్ అందరూ కదా. బ్యూరోక్రాట్స్ ని ఎక్కడ తీసేయాలా మనం? ఈ రూల్స్ అది ఇంకా స్ట్రిక్ట్ గా తీసుకురావాలా పట్టుబడ్డం గురించి, అన్నిటి గురించి. వీటన్నిటికీ ఒకటే ముఖ్య కారణం ఏంటంటే కరప్షన్ అండి. అంటే మూసీ అనంతగిరి హిల్స్లో పుడుతుంది, అందరికీ తెలిసిందే. అక్కడ 2 నదులు ఈసా మూసా అని 2 నదులు అలా పాయలుగా ప్రారంభమై కృష్ణానదిలో వాడేపల్లి వద్ద 267 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ కృష్ణానదిలో కలుస్తుంది. దీనికి సంబంధించిన మొత్తం మీకు సమాచారం చెప్తా. మూసీ నేను ఇందాక అన్నాను కదా, ఈసీ అలాగే ఈసా మూసా 2 నదులుగా అనంతగిరి హిల్స్లో పుడుతుంది. అది సిటీకి వచ్చేసరికి లంగర్ హౌస్ దగ్గరకు వచ్చేసరికి ఈ 2 నదులు కలుస్తాయి. ఇప్పుడు మహాత్మా గాంధీకి సంబంధించి పెద్ద స్టాచ్యూ నిర్మాణం చేయాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది చాలా పెద్ద పర్యాటక ప్రాంతంగా, అంటే ఈసా మూసా కలిసే సంగమం వద్ద దాన్ని పెద్ద ఎత్తున స్టాచ్యూ పెట్టి దాన్ని పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఫండ్ కూడా అప్పట్లో 1908లో వచ్చిన వరదలకి ఆ వరద ధాటిని ఉధృతిని తగ్గించడానికి నిజాం నవాబు గండిపేట వద్ద అలాగే హిమాయత్ సాగర్ వద్ద 2 జలాశయాలు ఏర్పాటు చేశారు. దాంతో కొంత ఉధృతి తగ్గింది. ఈ జలాశయాలు హైదరాబాద్ నగరవాసులకు తాగడానికి నీళ్లు ఇచ్చే, తర్వాత వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ మూసీ మనం చూసుకున్నట్లయితే అనంతగిరి హిల్స్లో పుట్టి వాడేపల్లి కృష్ణానదిలో కలిసే మూసీ 267 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అయితే ఈ ప్రయాణంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ హిమాయత్ సాగర్, గండిపేట్ ఈ 2 దగ్గర నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే తూర్పునున్న ఔటర్ రింగ్ రోడ్ వరకు చూసినట్లయితే 58 కిలోమీటర్లు హైదరాబాద్ మధ్యలో మూసీ నది ప్రవహిస్తుంది. అయితే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ మూసీ బాగా కుచించుకుపోయింది. మూసీ యొక్క పొడవు 238 మీటర్లు వెడల్పు ఉంటేనే 1,50,000 క్యూసెక్కుల నీరు అలా బయటికి వెళ్ళిపోతుంది. అది ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను నేను.
కేవలం 36,000 క్యూసెక్ల నీరు వరద వస్తే ఇమ్లీబన్ బస్టాండ్ మునిగిపోయింది. మళ్ళీ చెప్తున్నా, కేవలం 36,000 క్యూసెక్ల వరద వస్తేనే ఇమ్లీబన్ స్టేషన్ మునిగిపోయింది. కింద ఉన్న చాదర్ఘాట్ ప్రాంతంలో ఉన్న మురికివాడలు కూడా చాలా ఇళ్లలో నీళ్ళు వచ్చాయి. దాని కెపాసిటీ వరద ఉధృతి 150,000 క్యూసెక్ల నీరు, అంటే దాదాపుగా 5 రెట్లు. అలా వస్తే ఏంటి పరిస్థితి? ఇంకో విషయం చెప్తాను మీకు. నార్సంగి నుంచి నాగోల్ వరకు ఆ ప్రాంతం చూసుకున్నట్లయితే హైడ్రా చెప్పే లెక్కల ప్రకారం 13,000 ఆక్రమణలు ఉన్నాయి. అవి ఆ 13,000 ఆక్రమణలు ఎలా ఉన్నాయంటే 70% చూసుకున్నట్లయితే మనకు బహదూర్పురా, కార్వాన్, మలక్పేట్, అంబర్పేట్ ఈ ప్రాంతాల్లో 70% మూసీని కబ్జా చేసి అక్కడ ఆ నీళ్లు బయటకు ఈజీగా వెళ్లకుండా ఆక్రమణలు ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో మనం చూసుకున్నాం కదా ఇందాక, ఈ 58 కిలోమీటర్ల ప్రాంతం సిటీలో మూసీ ప్రవహించే ప్రాంతంలో ఉన్న 185 చెరువుల్లో 134 చెరువులు కబ్జా అయిపోయాయి. అందులో 15,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి మళ్ళీ ఆ చెరువు పరిధిలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే మూసీ సిటీలో ప్రవహిస్తుందో అందులో 54 కాలువలు వచ్చి కలుస్తున్నాయి. మురుగునీటి కాలువలు, డ్రైనేజ్ కాలువలు. ఎంతో తెలుసు, అది 2,000 మిలియన్ లీటర్ల మురుగునీరు వచ్చి మూసీలో కలుస్తుంది. ప్లస్ ఈ వరద, రెండు కలిపి మురికివాడ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, హైదరాబాద్లో ఉన్న ప్రాంత ప్రజలకు చుక్కలు చూపిస్తుంది మూసీ. అయితే 54 కాలువల్లో కూడా 20,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. టోటల్గా ఎన్ని కాలువల్లో 20,000 అక్రమ నిర్మాణాలు, చెరువుల పరివాహక ప్రాంతంలో 15,000 అక్రమ నిర్మాణాలు, మూసీలో డైరెక్ట్గా 13,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా చెప్తుంది. అయితే హైడ్రా ఏం చేసింది? మార్కింగ్ చేసింది. రెడ్ మార్క్ అంటే అది టోటల్గా మూసీలో ఉన్నట్టు. బ్లూ మార్క్ అంటే ఒకవేళ వరద వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ ఇలా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని కూలుస్తామని హైడ్రా మార్కింగ్ చేయటం, రాజకీయ నాయకులు పాల్గొనడం, పెద్ద ఎత్తున ఆందోళన చేయటం, మళ్ళీ ఆ పనులన్నీ ఆగిపోవడం అందరూ చూసిన విషయాలే. అయితే మూసీలో వరదలు వస్తూనే ఉంటాయి. 2000 సంవత్సరంలో వచ్చిన వరద గురించి మీకు చెప్తాను. భారీ ఎత్తున వరద వచ్చేసింది. ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్లో ఉన్న గేట్లు ఎత్తేస్తే ఆ నీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా బాగ్లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రమే మునిగిపోయింది. అందులో ఉన్న లైబ్రరీ మునిగిపోయి విలువైన వస్తువులు, పుస్తకాలు అన్నీ చాలా పెద్ద ప్రొసీజర్ చేసి ఆ పుస్తకాలని కాపాడారు. అంతేకాదు ఇక్కడ మళ్ళీ టోలీ చౌకీ నుంచి గోల్కొండ వెళ్ళే రూట్లో అక్కడ ఉన్న కాలనీలు చాలా ఉన్నాయి. ఆ కాలనీలలో ఇల్లు మునిగిపోతే, ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోతే మిలిటరీ బోట్లో తిరిగి నేనే న్యూస్ కవర్ చేశాను. అక్కడ చాలా వింతగా అనిపించింది నాకు. హైదరాబాద్లో టోలీ చౌకీలో ఉన్న కాలనీలో ఇల్లు మునిగిపోతే మిలిటరీ వాళ్ళ బోట్లో కూర్చుని మనం న్యూస్ కవర్ చేసాం. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అని చెప్పడానికి నేను చేసిన న్యూస్ కవరేజ్ కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2016, 2020లో జనం వణికిపోయారు. హైదరాబాద్లో కంటిన్యూగా వరదలు వస్తూనే ఉన్నాయి, ఇళ్ళు మునిగిపోతూనే ఉన్నాయి, సామాన్లన్నీ పాడైపోతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. 2014కు ముందున్న గూగుల్ మ్యాప్, ఇప్పుడున్న గూగుల్ మ్యాప్ చూసినట్లయితే ఈ టోటల్గా ఈ 58 కిలోమీటర్లు ఏదైతే హైదరాబాద్ సిటీలో నుంచి మూసీ ప్రవహిస్తుందో చూసినట్లయితే భారీ ఎత్తున ఆక్రమణలు వచ్చాయి. రాజకీయ నాయకులు కేవలం స్టేట్మెంట్లకే పరిమితం అవుతూ ప్రాక్టికల్గా ఏమీ చేయకపోవడం వల్లే సామాన్య ప్రజలు నరకం అనుభవిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే పొలిటికల్ లీడర్లు ఏమైనా చేశారా? ఆ విషయాన్ని కూడా మీకు చెప్తా. 1997లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఆ టైంలో మూసీ నందనవనం అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి పెద్ద మూసీ, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే మూసీ 238 మీటర్ల వెడల్పు ఉండాలని. అప్పుడు వాళ్ళకి ఎవరో ఇచ్చారు ఐడియా తెలియదు, కానీ అధికారుల లేకపోతే పొలిటికల్ లీడర్లే వాళ్ళ మ్యాప్ వేసుకుని ఈ మూసీ నందనవనం ప్రాజెక్టులో పిల్ల కాలువ, చాలా చిన్న కాలువ, ఒక 20-30 మీటర్ల పొడవు కూడా ఉండదు, అంత చిన్న కాలువ ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకి నమస్తే చెప్పవచ్చు. ఫండ్ దుర్వినియోగం అవడం తప్ప
వచ్చే లాభం ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చిన వరదలకు ఆ పిల్ల కాలువ ఎక్కడ ఉందో అడ్రస్సే గల్లంతపోయింది, మూసీ వరదలో కొట్టుకుపోయింది. 2005లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు హైకోర్టు వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించారు. అది కూడా మూసీలో వచ్చిన వరదకి ఆ రబ్బర్ డ్యామ్ కూడా కొట్టుకుపోయింది. ఇక 2014లో కేసీఆర్ సీఎం అయ్యారు. ఆయన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు. ఏమన్నా చేశారా అంటే చేశారు. తన పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి అయితే ఇచ్చారు, అంతే. అసలు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని అక్కడ మూసీని చూస్తే ఎవడైనా క్లియర్గా చెప్పుకోవచ్చు. మూసీలో ప్రతిరోజు మనం అనుకున్నాం 54 కాలువల ద్వారా 2000 మిలియన్ లీటర్ల మురుగునీరు వచ్చి చేరుతుంది. ఇది ఇందాక కూడా చెప్పా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే జిహెచ్ఎంసీ అధికారులు బాగా చెప్తుంటారు, తడి చెత్త పొడి చెత్త రెండు డివైడ్ చేయండి. తర్వాత మనం చూసాం ఇంటి వద్ద కచరా బండి వచ్చేది, రెండు కలిపి దాంట్లోనే వేస్తారు. అది ఏంటి లాజిక్కో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎస్టీపీలని పెట్టారు ఈ మురుగునీటిని శుద్ధి చేయడానికి. 2000 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంటే కనీసం 500 మిలియన్ లీటర్ల మురుగునీరు కూడా ఫిల్టర్ అవడం లేదు. ఒక పక్కేమో ఫిల్టర్ చేసి ఒక 500 మిలియన్ లీటర్ల మురుగునీరుని మూసీలో వదులుతున్నారు. ఇంకా 1500 మిలియన్ లీటర్ల మురుగు డైరెక్ట్గా కలుస్తుంది. ఆ లాజిక్ ఏంటో అధికారులు రాజకీయ నేతలే చెప్పాలి. అసలు అప్పట్లో మనం చూసిన మూసీని మళ్ళీ చూడగలుగుతామా? పర్యావరణవేత్తలు ఏమంటున్నారో ఒకసారి విందాం. నగరాలని వరద నీటి నుంచి మనం కాపాడుకోకపోతే నగర జీవితాలకే ఒక పెను ప్రమాదం. అర్బన్ ఫ్లడ్స్ ఆర్ థ్రెటనింగ్ ది లైఫ్స్ ఆఫ్ అర్బన్ పీపుల్. దీని గురించి ఎవరు ఆలోచన చేయడం? వెళ్ళండి, చర్చించండి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ముందుకొచ్చింది. వాళ్ళు కూడా ప్రజలతోటి కలిసి మాట్లాడి దీన్ని ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ అని చేయండి. అంతేగాని మనకి ఒక మామూలుగా ఒక మరుగుదొడ్డి మనం కట్టించుకోలేము. నానక్రామ్ కూడా 1,00,000 గజం అని అంటాం. వరద నీరు ఏం కడతామండి? వరద నీటి కాలువని కడతామా? అవును సార్. ఇప్పుడు మన సిటీలో ఈ మురుగునీరు వెళ్ళటానికి అంటే దాదాపుగా ప్రతిరోజు 2000 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంది. అది బయటికి వెళ్ళడానికి కూడా సరైన ఏర్పాటు లేదు. ఆ పైప్ లైన్ కూడా కేవలం 12 ఇంచుల పైప్ లైనే ఉంది అంటారు. ఇప్పుడు ఆ ఉన్న మురుగునీరుకు ఈ వర్షపు నీరు యాడ్ అయ్యేసరికి మహా ప్రళయంలా మారిపోతుంది, అదే వరదలా వచ్చేస్తుంది అంటారు. అందుకే మురుగునీరు వర్షం పడంగానే బయటకు వస్తుంది, రోడ్లపైకి ఇళ్లలోకి వస్తుంది. ఏమైనది? ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వం తన బాధ్యతను వదిలేసుకుంది కొన్నేళ్ల కిందట, కొన్ని దశాబ్దాలకి. ఏం చేసింది అని అంటే బిల్డర్ కట్టినోడు ట్రీట్ చేసి దాన్ని చెరువులకు ఇడుస్తాడు. వాడు అట్లా అగ్రిమెంట్ సంతకం చేస్తాడు కానీ అది ఏం పని చెయ్యడు. దాన్ని సూపర్వైజ్ ఎవరు చేస్తున్నారు, మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు, దాని పైన చర్యలు ఎవరు తీసుకుంటున్నారు అన్నది. మురుగునీరు ఒకప్పుడు ఏదో మంచినీటి వరదల్లో కొట్టుకుపోయి చచ్చిపోయినారంట. రాబోయే ఫ్యూచర్ ఇయర్స్ లో మురుగునీటి వరదలలోనే పోతారు ప్రజలు.